క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకునున్న వైఎస్ జగన్, రేపు రాత్రికే తిరుమలకు చేరుకునున్న మాజీ సీఎం. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేద్దాం, 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ జగన్ పిలుపు. తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టత, లడ్డూను అపవిత్రం చేశారు, రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు అబద్ధాలాడారని వైఎస్ జగన్ ట్వీట్. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో మాజీ సీఎం వరుస సమావేశాలు, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్న మాజీ సీఎం. వైఎస్ఆర్సీపీలో మరో 3 జిల్లాలకు అధ్యక్షుల ప్రకటన. గుంటూరుకు అంబటి కృష్ణ, పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లాకు దేవినేని అవినాష్. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు మంట కలుపుతున్నారని మండిపాటు. శరీరం ఆత్మ వేరైన చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒక్కటేనన్న పేర్ని నాని. కుట్ర రాజకీయాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శ. హైదరాబాద్ మీర్పేట్లో జలమయమైన కాలనీలు, ఎస్ఎన్డీపీ నాలా మూసుకుపోవడంతో ఇళ్లలోకి చేరిన డ్రైనేజీ వాటర్. చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ రోడ్లో ఆగని ప్రమాదాలు, 2 లారీలు ఢీకొని మంటలు చెలరేగి డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం. ఇవాల్టి నుంచి మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే, అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాల సేకరణ. శ్రీకాకుళంలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు, ఆమదల వలస, నాగావళి నదిలో రాత్రిపూట ఇసుక తరలింపు, ఒక్కో లారీ ఇసుక 50,000 వరకు విక్రయిస్తున్న దోపిడీదారులు. ఇవాళ ఏఈఈ నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్. ఇరిగేషన్ శాఖలో కొత్తగా చేరిన 700 మందికి నియామక పత్రాలు. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి, ములుగు జిల్లా ఏటూరు నాగరంలో విగ్రహం ఆవిష్కరించిన మంత్రి సీతక్క. హైడ్రాకు కొత్తగా 169 పోస్టులు మంజూరు, వివిధ కేటగిరీల్లో క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇండోర్లో హైదరాబాద్ మేయర్ బృందం పర్యటన, పరిశుభ్రత కోసం అమలు చేస్తున్న విధానాలు పరిశీలన. ఈ నెల 29 నుంచి హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో ఘనంగా ఆరాధన టీవీ పురస్కారాల ప్రధానోత్సవం, సాక్షి టీవీలో ప్రసారమయ్యే సత్యమేవ జయతే ఉత్తమ కార్యక్రమంగా ఎంపిక. ఇవాళ 2వ రోజు కొరియోగ్రాఫర్ జానీ కస్టడీ విచారణ, న్యాయవాది సమక్షంలో విచారించనున్న పోలీసు. జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద, 7 గేట్లు ఓపెన్, జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో కరెంటు ఉత్పత్తి. అల్లూరు జిల్లా అరకులోయలో పారామోటార్ రైడింగ్ ట్రయల్ రన్, తిలకించిన ఐటీడీఏ పీఓ అభిషేక్. ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడి. పర్యాటక ప్రాంతమైన అరకులో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాలు, అనుమతి లేని కట్టడాలను తక్షణం ఆపాలని గిరిజన జేఏసీ నేతల డిమాండ్. భద్రాద్రి జిల్లా పెద్దవాగు ప్రాజెక్టుకు పూర్తి కాని రింగుబండ పనులు, సాగునీరు అందక రైతులు ఆవేదన, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. జూనియర్ ఎన్టీఆర్పై కుప్పం కళాకారుడి అద్భుత చిత్రం, ఒకే ఫ్రేమ్లో హరికృష్ణ, ఎన్టీఆర్ ఫోటోలు వచ్చేలా పెయింటింగ్. బెంగళూరులో మహిళను ముక్కలుగా నరికిన నిందితుడి ఆత్మహత్య, ఒడిశాలోని స్వగ్రామంలో ఉరివేసుకున్న ముక్తిరంజన్ రాయ్. జమ్మూ కశ్మీర్ 2వ విడతలో భారీగా పోలింగ్ నమోదు, 57.03% నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటన. ముంబైని వణికించిన కొండపోత వర్షం, 5 గంటల్లో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, విమాన సర్వీసులు హైదరాబాద్కు దారిని మళ్లింపు. ముంబైలో అల్లకల్లోల సముద్రం, పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న అలలు, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. బెంగాల్ వెస్ట్ మిడ్నాపూర్లో భారీ వర్షాలు, పూర్తిగా నీట మునిగిన పలు కాలనీలు, పడవల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలింపు. శివకాశిలోని ఓ లారీ గోడౌన్లో అగ్ని ప్రమాదం, లారీలో స్టోర్ చేసిన క్రాకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు. వివాహ బంధానికి వీడ్కోలు పలికిన ఊర్మిళ మండోత్కర్, భర్త మోసిన్ అఖ్తార్తో విడాకులకు అప్లై చేసినట్లు వార్తలు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, ఉచిత సర్వదర్శనానికి 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.
కాణిపాకంలో ఘనంగా వరసిద్ధి వినాయక ఉత్సవాలు, అంగరంగ వైభవంగా స్వామివారి కల్పవృక్ష వాహన సేవ. కొనసాగుతున్న దేశీయ మార్కెట్ల జోష్, ఇవాళ కూడా లాభాల బాటలో పయనించే అవకాశం. కోస్తాకు సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం, 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. తెలంగాణలోని 14 జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు.